ಓಕೆ ಕ್ಯಾಶ್ ಓಕೆನಾ ನಿಮಗೆ? ವೇರ್ ಆರ್ ಯು ಫ್ರಮ್ ಬ್ರೋ? యు ఆర్ ఫ్రమ్ ఆంధ్ర, వైజాగ్. ఇది వైజాగ్ నుంచి వస్తున్నారా? కాదు కాదు, నేను పెనుగొండ వెళ్ళి వస్తున్నా. హో అది ఏమంటారు, నేను అనంతపూర్ నుంచి వస్తున్నా బ్రో. అనంతపూర్ నుంచి? అనంతపూర్ దగ్గర కళ్యాణదుర్గం నుంచి. ఓకే. బెంగళూరా? బెంగళూరు. ఛానల్ ఏమైనా ఉందా మీకు? యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉంది కానీ దాన్ని కంటిన్యూ చేయట్లేదు బ్రో. కొన్ని వీడియోలు పెట్టేసి ఆపేసిన. ఇన్స్టాలో కొంచెం యాక్టివ్గా ఉన్నా. ఓకే. మీరు ఫ్రీక్వెంట్గా రైడ్స్కి వెళ్తుంటారా? ఓకే. వీకెండ్స్ అలా. ఓకే ఓకే. నేను వెళ్తుంటా బ్రో. రీసెంట్గా కేరళకి వెళ్ళొచ్చా. నేను 2 months బ్యాక్ వెళ్ళొచ్చా. మున్న సేమ్ ప్లేస్. ఓకే బ్రో, బైక్స్ ఒక స్నాప్ తీసి పెట్టుకుందామా? నువ్వు అలాగే పెట్టుకో, నేను రౌండ్ వేసుకొని నేను ఈ బైక్ వెనకాల పెడతా. పర్లేదు, ఉన్ని బ్రో. కంప్లీట్ టూరింగ్ సెటప్ చేసినట్టున్నారు. బ్రో దీనివల్ల వెయిట్ ఇంబ్యాలెన్స్ అలా ఏం లేదా? వెయిట్ కార్నరింగ్ 130+ చేస్తే అప్పుడు కొంచెం లైట్ అనిపిస్తుంది, కానీ మేనేజబుల్ బ్రో. ఓకే. కానీ పిలియన్ కంఫర్ట్ వచ్చింది బ్రో దీనివల్ల. పిలియన్ కంఫర్ట్ వచ్చింది దీనివల్ల. నా చెల్లు ఉంది కదా, నా చెల్లు ఉంది బ్రో. 250 kilometers నాన్ స్టాప్ దీంట్లోనే వెళ్ళొస్తాం. షీ యూస్ టు స్లీప్ ఇట్లా. అవును. ఏ టైంకి స్టార్ట్ అయ్యారు అనంతపూర్లో మీరు? కళ్యాణదుర్గంలో 4:30కి బ్రో. ఓకే. 5:30, 6:30. ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అనంతపురం? ఒక 300 ఉంటుంది, 360 ఉంది బ్రో. చూస్తాం, కరెక్ట్గా ఐడియా లేదు. 250 - 84 ఎంత బ్రో? 269 84. 250 - 84 ఒక్క నిమిషం ఉంది చెప్తా. అరౌండ్ 170. అవును బ్రో, కరెక్ట్. 170. ఓకే. 2 hours కవర్ చేస్తాం. నేను అనుకున్నా బ్రో, మీరు ఫస్ట్లో ఆపినప్పుడు చూసిన తర్వాత మళ్ళీ మీరు వచ్చినారు. తర్వాత RC 200 అయితే ఖచ్చితంగా R15 పట్టుకుంటుంది. అప్పుడే అనుకుంటే RC 200 కాదు 390 ఇది అనుకుంటే. నా దగ్గర ఉంది Insta360, జస్ట్ వీడియోస్ క్యాప్చర్ చేసి ఇన్స్టాలో పెట్టుకుంటూ ఉంటాను. నేను అంతే బ్రో. కానీ యూట్యూబ్ అంతా పెద్ద తలనొప్పి బ్రో, వ్లాగ్ చేయడం అదంతా. అవును. ఎలా మీరు వీకెండ్స్ అలా ఫ్రీక్వెంట్గా రైడ్ వెళ్తూ ఉంటారా? ఫ్రీక్వెంట్గా ఏం వెళ్ళను బ్రో. ఓకే. అప్పుడప్పుడు వెళ్తుంటా. నేను ఇంటికి వెళ్ళాలి బ్రో ప్రతి వీక్. ఎవ్రీ వీక్? ఓకే. అందుకనే ఇక్కడ. సో డైలీ అంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే అలా 2-wheeler మీద? 2-wheeler పైన బ్రో. నేను వైజాగ్ ఎట్లా 1000 ట్రై చేశాను. వెళ్ళా వైజాగ్కి. లగేజ్ ఎట్లా పెట్టుకున్నావు బ్రో? జస్ట్ ఓన్లీ ఒక బ్యాక్ ప్యాక్ అంతే. కానీ లగేజ్ కూడా కట్టొచ్చు అనుకుంటా ఇక్కడ నుంచి. ఇక్కడ పెట్టచ్చు కానీ ముందరకు వచ్చేస్తుంది కదా. అంటే స్పీడ్స్కి నిలబడదా? అంటే నాకు అంత స్టేబుల్ అనిపించట్లేదు వెహికల్ స్టేబుల్ అంటే. ఓకే. స్పీడ్ అవుతున్నప్పుడు నువ్వు 140, 150 టచ్ చేస్తున్నావు కదా. 14 hours వెళ్ళాను. ఓ మై గాడ్. ఇది కంప్లీట్ అంటే లైక్ ఎంత తిరిగినావు బ్రో టోటల్ లోడ్? 19,000. 1 year అయింది. నాది 6 months అయింది.
15,000 తిరిగిన. దట్టు 2 months యాక్సిడెంట్ అయిపోయి షోరూమ్లోనే ఉండిపోయింది బైక్. అది మాన్స్టర్ ఎనర్జీ పార్ట్స్ రావడానికే 50 days పట్టింది బ్రో. అంత పెద్ద అంటే 50 days అంటే టోటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వడం అది ఇది అంతా. యాక్సిడెంట్ అయితే తలకాయ నొప్పి బ్రో. లేదు ఆ పార్ట్స్ రావడం టైర్స్ స్టాక్ టైర్స్ చేంజ్ చేశారా? స్టాకే బ్రో. 15,000 అయినా బాగానే వచ్చింది. మ్యాక్సిమం హైవేనే బ్రో. వెనకాల టైర్ కొంచెం మరిగినట్లు ఉంది అంతే, లైట్గా, మరీ అంతగా కూడా కాదు. నీది సెకండ్ టైరా? ఆల్రెడీ సెకండ్ టైర్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. అది ఒక మేబీ ఒక 1500 kilometers వస్తుంది. నేను నెక్స్ట్ అది అది అపోలో H1 కదా. అదొద్దు. వద్దా? ఎందుకు బ్రో? అంటే దానికి నాకు వచ్చిన స్టాక్ మెడ్జెల్లర్ టైప్. ఈ టైర్ ది కర్వేచర్ ఎక్కువ ఉంది. ఆ టైర్ కొంచెం వైడ్ ఉంది. ఓకే. కాండరింగ్ అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. దీంట్లో లేదా? దీంట్లో ఇది కర్వేచర్ లోపలికి వెళ్ళిపోవడం కంప్లీట్గా అంత కాన్ఫిడెన్స్ లేదు. ప్లస్ బ్రేకింగ్ నాకు డిఫరెన్స్ వచ్చేసింది కంప్లీట్గా. ఓకే. బ్రేకింగ్ అదైతే నాకు వేస్తే తక్కువ ఉంది గుద్ది. ఇదైతే బ్రేకింగ్ కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. కానీ లాంగిటివిటీ ఉంది దీనికి. అది మెడ్జెల్లర్ నాకు తెలిసి రిలయబుల్ కాదనుకుంటా, కానీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఫుల్లీ ట్రాక్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అది 8,000-9,000 kilometers. ఇది నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 వచ్చింది. ఓకే. ఒక 2,000 మేబీ. నాకు తెలిసి నా టైర్ ఇంకా ఇంకొక 10,000 కొట్టవచ్చు అనుకుంటా. బ్రో మీ ఇన్స్టా ఐడి చెప్పండి బ్రో. Vijesh_. కొట్టండి బ్రో. సూపర్. నేను ట్యాగ్ చేస్తా ఈ స్టోరీ పెట్టేసి. నేను వెళ్ళేది ఇప్పుడు మోస్ట్లీ అన్ని సోలోనే అంతే. బ్రో విజయ్ దాకా మీరు ఎలా సోలోనా లేదంటే గ్రూప్? లాస్ట్ టైం గ్రూప్ వెళ్ళాం బ్రో. ఓకే. కానీ రాయల్ ఎన్ఫీల్డ్స్తో చాలా తలకాయ నొప్పి బ్రో. ఎన్ఫీల్డ్ వాళ్ళు రాలేరు. వాళ్ళు 80 బ్రో అసలుకి వాళ్ళు 80-100కి ఏడుస్తారు బ్రో. 80-100కి వాళ్ళు బ్రో 100 మెయింటైన్ చేయంటే బ్రో 90 అయితేనే వైబ్రేషన్ వస్తుంది బ్రో అంటారు. జీటీఆర్ ఇంటర్సెప్టర్ అయితే అవి కొడతాయి. హలో డాడీ, ఇక్కడ బాగేపల్లి దగ్గర షెల్ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ వేపించుకుంటున్నా. అవును డాడీ, అవునవును. ఓకే డాడీ, బాయ్ డాడీ. ఇంకేంటి బ్రో, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు బ్రో. 7 నేను యాక్చువల్లీ చూస్తా అంటే ఎవరైనా ఉంటారేమో అని. మా ఆఫీస్ వాళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళు సేమ్ అంటే లైక్ స్పీడ్స్ అంత లేవు. అంటే లైక్ 80-90-100 వాళ్ళు. నాది కూడా మరీ అంత ఉండదు బ్రో. 100-120 క్రూజింగ్ ఆ రేంజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక 40-50 kilometers వచ్చాక ఓకే అయిపోయింది బ్రేక్. మనకు అట్లా లేదు బ్రో, నాన్ స్టాప్ కొట్టుడే. నాది అదే, జస్ట్ ఫ్యూల్ స్టాప్స్, బ్రేక్ఫాస్ట్, తినడానికి స్టాప్ చేస్తా, ఇంకా కొట్టుడే కొట్టుడు. ఇది ఇంటర్కామ్ ఏంటది? టీవీఎస్? యాక్చువల్లీ ఇది వచ్చేసి టీవీఎస్ బ్రో, కానీ బ్లూ ఆర్మర్ది ఇది. బట్ ఈ ఐకాన్ టీవీఎస్ లో ఉంది కదా. ఆ టీవీఎస్ వాళ్ళదే బ్రో. ఓకే. కానీ దీని అంతా కూడా తీసుకుంది వచ్చేసి బ్లూ ఆర్మర్ వాళ్ళది అనమాట. బ్లూ ఆర్మర్ ఇంటర్కామ్స్ మీకు తెలిసే ఉంటుంది అనుకో. బ్లూ ఆర్మర్తో ఇది టీవీఎస్ కంపెనీ వాళ్ళు బ్లూ ఆర్మర్తో టైఅప్ అయ్యి, కంపెనీ వచ్చేసి టీవీఎస్ది, కానీ ఇంటర్కామ్ వచ్చేసి బ్లూ ఆర్మర్ది అనమాట. ఇది అరౌండ్ 9,000 సంథింగ్ బ్రో. చూపిస్తా బ్రో. మెష్ సిస్టమా లేదంటే కనెక్టివిటీ? మెష్ అంటే ఇప్పుడు వేరే రైడర్స్తో కనెక్ట్ చేయొచ్చు బ్రో. మెష్ లేదంటే బ్లూటూత్ లేదా ఏంటని? నాకు ఇది రైడ్ లింక్ అని ఉంటుంది బ్రో. ఇక్కడ రైడ్ లింక్ అని ఉంటుందా, స్టార్ట్ డిస్కవరీ కొట్టినాం అనుకో, బ్లూ ఆర్మర్వి అన్నీ కూడా వచ్చేస్తాయి. నీ దగ్గర బ్లూ ఆర్మర్ ఉండి బ్లూటూత్ ఆన్ చేస్తే వచ్చేస్తుంది. చేయొచ్చు అనుకుంటా. అదే మెష్ సిస్టమ్ అయితే కనెక్ట్ చేయొచ్చు.
నాకు మరీ అంత ఐడియా లేదు బ్రో. నేను యాక్చువల్లీ ఇంటర్కామ్ ప్లాన్లో ఉన్నాను. ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్స్ మేనేజ్ చేసుకుంటున్నా. నాకు ఐఫోన్ తీసుకుందాం అనుకున్నా కానీ బ్రో గోప్రో ఫుటేజ్ అంతా ఉంటుంది కదా, సో అదే 700 GB 800 GB అయిపోతుంది. కానీ మరి 1 TB తీసుకోవాలంటే 1.5 పైన పెట్టాల్సి వస్తుంది బ్రో. అందుకే X3 ఉంది, అందులో నేను ఇన్ కేస్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఫుటేజ్ రికార్డ్ చేస్తే 360 ఇది, అది ఒక 40-50 GB ఉంటుంది. అదే బ్రో ఫోన్లో ఎడిట్ చేయడానికి అవ్వదు, చాలా తలనొప్పి బ్రో. మరి దానికోసం ల్యాప్టాప్ తీయాల్సిందే. సో ఇది రిలయబుల్ అంటే లైక్ బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది అంటే లైక్ బ్రో బ్యాటరీ బ్యాకప్ ఈజీగా 16+ వస్తుంది బ్రో. మున్నార్ రైడ్కి వెళ్ళినప్పుడు దగ్గర 2 days వాడినా. ఓకే, మార్నింగ్ 3కి బయలుదేరి నైట్ 8కేమో రీచ్ అయినాం, 8:39కి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అంతా తిరిగి నైట్ 12కేమో రీచ్ అయినాం. 2 days వచ్చింది. నేను ప్లాన్లో ఉన్నా బ్రో. ఏమంటే బ్రో మొన్న మున్నార్ రైడ్లో ఏమైందంటే ఫుల్ రెయిన్ బ్రో. సో వాటర్ వెళ్ళేసి మైక్ కొంచెం ఏమంటారు వాయిస్ లో ఉంది. నేను మాట్లాడేది వాళ్ళకి చిన్నగా వినిపిస్తుంది. అది కావాలంటే అది చేంజ్ చేయొచ్చు. యాక్చువల్గా JBL బ్రో, JBL. సో సాంగ్స్ మాత్రం భయంకరంగా ఎంజాయ్ చేయొచ్చు బ్రో. యూ విల్ డాన్స్, అంతే. మంచి మ్యూజిక్ ఉండే పాట ఉండే. అంటే బ్రో నువ్వు డైరెక్ట్ బ్లూ ఆర్మర్ C30 తీసుకో బ్రో. అది 10,000 11,000 ఉంటుంది. అదే తీసేసుకో బ్రో. ఓకే, C30 ఇది బెస్ట్ బ్రో. ఇది TVS వాడు. నేను అడుగుతున్నా వానికి, ఇట్లా పోయిందయ్యా ఇట్లా చేయాలంటే ఇంటర్కామ్ ఏ బైక్ మీది అపాచీనా అంటున్నారు. అందుకే బ్లూ ఆర్మర్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పినారు ఈ సెట్ అంతా మార్చాలా 3,000 పడుతుంది, ఖాళీ మైక్ ఇవ్వడం కుదరదు అన్నారు. ఈ సెట్ కాదు బ్రో, హెల్మెట్ లోపల సెట్. అవును బ్రో. నేను అదే చూస్తున్నా. అంటే నేను అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళను, ప్లస్ మా గ్యాంగ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇంటర్కామ్స్ లేవు. మా గ్యాంగ్లోనే ఇంటర్కామ్స్ లేవు బ్రో, ఒక్కసారి కూడా కనెక్ట్ చేయలేదు. నేను ఇంటర్కామ్ తీసుకోవాలి లేదు అంటే ఈ ఎయిర్పోర్ట్స్ మేనేజ్ చేసుకున్నా అంటే కాల్స్ ఎలానో అవ్వదు. కాల్స్ అవ్వదు. కాల్స్ ఎందుకంటే మైక్ ఆల్రెడీ సాకెట్లో ప్లేస్ అయి ఉంటుంది కదా. అవునవును, వాయిస్ వినిపించదు బ్రో. ఇంటర్కామ్ బెస్ట్ బ్రో. అదే అంటే ఇప్పుడైతే ఇయర్స్లో కాన్స్టెంట్గా ప్రెషర్ ఉన్నట్టు ఉంటుంది. ఇంటర్కామ్ అయితే ఆ ప్రెషర్ కూడా ఉండదు. అవును, ఫ్రీగా ఉంటుంది. ఉండు బ్రో, సెల్ఫీ తీసుకుందాం. ఐ విల్ ట్యాగ్ యూ ఇన్స్టాలో. నేను స్నాప్ సెల్ఫీలకి దానిలోకి మాత్రమే వాడతాను కదా, దేనికి వాడను. బైక్స్ కూడా వచ్చేటట్లు ఎట్లా తీద్దాం? కొంచెం ముందరికి వెళ్తే బైక్స్ కవర్ అవుతాయేమో కదా బ్రో. అవుతున్నాయి బ్రో, కొంచెం నువ్వు. అయ్యో నా బైక్ కవర్ కాదు, ఇంకొంచెం ముందర పోదాం. అంటే నేను వస్తే ఫ్రేమ్లోకి బైక్స్ కనిపించావు మోస్ట్లీ. ఓకే, అన్నీ లేవు బ్రో. ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు లైట్ కనిపిస్తున్నాయి బ్రో. ప్రాబ్లం మీరు ట్యాగ్ చేయండి, నేను రీపోస్ట్ చేస్తాను. ఎక్కడ మీరు ఉండేది బైక్ ఇల్లు? కుందనహల్లి. ముందే కొల్లాలి ఏరియానా లేదంటే కుందనహల్లి అటు సైడా, ACS సైడా? కుందనహల్లి మెట్రో స్టేషన్ ఉంది కదా బ్రో. లోపలికి వచ్చేసారు. అవునవును. ఇది V4 లేదంటే M బ్రో. మీ దానికి ఆటో బ్లిప్పర్ కూడా ఉంది కదా? ఆటో బ్లిప్పర్ ఉంది. యాక్చువల్లీ డాష్ చూసాను, డాష్ బాగుంది. నాకు కూడా నచ్చింది బ్రో. ట్రాక్షన్ కంట్రోల్ ఫిక్స్ మూత ఉన్నాయా? భయంగా. ఇదిగో TCS లాక్ టైం కూడా సిస్టమ్ వాల్ పేపర్స్ ఉన్నాయి బ్రో. ఉండు డిస్ప్లే సెట్టింగ్స్లో. అయ్యో ఎంత ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది? ఆన్ రోడ్ 2.5 బ్రో. ఏంది బ్రో ఇది రావడం లేదు? ఓకే, నేను పోస్ట్ చేస్తున్నాను. స్నాప్లో ఉన్నట్టున్నారు.
లేదు బ్రో, పోస్ట్లోను. నేను స్టోరీ పెడదాం అనుకుని పోస్ట్ చేస్తాను. రీల్ ఓకే. ఓకే అయితే ఆల్మోస్ట్ అన్ని కేజెస్ ఉన్నాయి. ఇది ఫ్యూయల్ ఎక్స్ ఎంత పడింది ప్రైస్? ఇది 10K బ్రో, చాలా ఉంది బ్రో. చాలా డిఫరెన్స్. కాకపోతే ఇది పెడితే వారంటీ వాయిడ్ అవుతుంది కదా. వారంటీ అయినా నేను పెద్ద పట్టించుకోలేదు. ఇది చూసినారా, స్టార్టింగ్ సూపర్ ఉంది కదా, అదే నాకు అది బాగా నచ్చింది. సో డిఫరెన్స్ అంటే పికప్లో తెలుస్తుందా, మైలేజ్ పికప్ లైక్ ఐడ్లింగ్ బ్రో. ముందు యాక్సిడెంట్ అయిన తర్వాత షోరూమ్కి ఇచ్చిన బ్రో, ఐడ్లింగ్ డ్రాప్ అయిపోతా ఉంది. ఎక్కువసేపు డ్రైవ్ చేస్తే ఆటోమేటిక్గా టిక్ 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 సౌండ్ వచ్చి ఆగిపోతుంది. ప్లగ్ మార్చిన అది వర్కౌట్ అవ్వలే. సో దానికి ఇరిడియం స్పార్క్ ప్లగ్ వేయించి ఫ్యూల్ ఎక్స్ వచ్చేసి O2 సెన్సర్కి ECU కనెక్ట్ చేస్తారు తెలిసిందే. సో అది వేయించి తర్వాత BMC ఎయిర్ ఫిల్టర్ వేయించిన బ్రో. అప్పటి నుంచి భయంకరంగా ఉంది బ్రో. టాప్ స్పీడ్లో పెద్ద డిఫరెన్స్ కనిపించదు కానీ రైడ్ చేసేటప్పుడు స్మూత్నెస్ అది వేరే లెవెల్. ఎంత ఎంత 150 ఏది బ్రో టాప్ స్పీడ్ 152 వెళ్ళా బ్రో నేను. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. దానికి ఎక్స్ట్రా ఉన్నది ఒకటి కార్నరింగ్ ABS అంటే. అంతేనా? కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సేమ్. తర్వాత నాకు ఈ ఆటో బ్లిప్పర్ ఉండింటే బాగుండేది అనిపించింది బ్రో. ఆటో బ్లిప్పరా అంత యూజ్ ఉంటుంది బేసిక్గా. అవునా? అంటే ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి అగ్రెసివ్ డౌన్ షిఫ్ట్ బ్రేక్, ఇంజిన్ బ్రేకింగ్. అదే అప్పటికి నేను అదే బ్రో చేసేది. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయంటే ఇంజిన్ బ్రేకింగ్ భయంకరంగా కొడతా. నేను అలాగే చేస్తా. ఇది క్లచ్ లేకపోతే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది ఇంజిన్ బ్రేకింగ్. క్లచ్ ఉండేసరికి ఇంజిన్ అంత బాగాలేదు ఆటో బ్లిప్పర్. అవునా? వాళ్ళు ఇచ్చి అంటే అంత స్మూత్ ఏం కాదు. సో నేను మోస్ట్లీ క్లచ్ తోనే చేస్తాను. షిఫ్టర్ కూడా ఎప్పుడైనా హైవేస్ మీదకి వెళ్తే తప్ప నార్మల్గా కూడా ఆన్ చేసే ఛాన్స్ లేదు దానికి. ఏమి సిటీలో క్విక్ షిఫ్టర్ ఆన్లో ఉండి మనం నార్మల్గా గేరింగ్ చేస్తూ ఉంటే చాలా రఫ్గా ఉంటుంది. అవునా? కానీ ఇది బటర్ స్మూత్ బ్రో గేరింగ్. టాప్ స్పీడ్ కొంచెం తక్కువే కానీ టాప్ స్పీడ్ అంటే బ్రో 130 ఈజీ రీచ్ అవుతాం బ్రో. కానీ 150లో వచ్చి చాలా టైం పడుతుంది బ్రో. ఓకే ఇక్కడ చూడు, ఇది ఫస్ట్ ఒక్కసారి రీచ్ అయినా. ఇక్కడ 152 టచ్ అయింది. దట్టు డౌన్లో టచ్ అవుతుంది. ఇది వచ్చి మున్నార్ రైడ్లో అది. ఇది డాష్ యాక్చువల్లీ బాగుంది. డాష్ చాలా మంచి కనిపిస్తుంది. ఇవన్నీ చూసి యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకున్నా బేసిక్గా ఈ టూరింగ్ సెటప్ ఉంది కానీ అంత వస్తాక యూట్యూబ్ ఛానల్ ఉందని అడిగాను. తర్వాత ఫస్ట్ నెంబర్ చూడలేదు నేను, AP40 చూసాను అనుకున్నా. ఓకే ఏపీ మన వాళ్ళే ఆంధ్ర సైడ్ అని చెప్పి. చైన్ స్పాకెట్ చేంజ్ ఏదైనా చేశారా లేదు అంటే సేమ్ స్టాకే బ్రో? ఓకే నేను ఇది వేద్దాం అనుకుంటున్నా బ్రో, బ్రాస్ చైన్ స్పాకెట్. ఓకే అంటే దాని అయితే మెయింటెనెన్స్ చాలా హై ఉంది. ఎలా అంటే 7,000 కిలోమీటర్స్కి టైర్ చేంజ్, 9,000 కిలోమీటర్స్కి చైన్ స్పాకెట్ చేంజ్. బ్రో ఇది 15,000 కిలోమీటర్స్ కదా. నేను చేంజ్ చేసింది ఎయిర్ ఫిల్టర్, అది స్పార్క్ ప్లగ్, ఇంకంతే ఇంజన్ ఆయిల్. ఇంకేం చేసినావప్ప? అంతే బ్రో, ఇంకేం చేయలే నేను. బ్యాక్ టైర్, ఫ్రంట్ టైర్, చైన్ స్పాకెట్ ఓడో నియర్లీ 15K 20 కిలోమీటర్స్కి. నాకు దాని ప్రాబ్లం వస్తుంది అంటే లైక్ దాన్ని మెయింటైన్ చేయలేక. కానీ R15 మాత్రము స్లోగా వెళ్తే 45-50 వరకు వస్తుంది బ్రో మైలేజ్. అది నాకు హైవే మీద గట్టిగా లాగుతూ ఉంటే నేను కన్యాకుమారి ధనుష్కోడి వెళ్ళాను, 19 వచ్చింది మైలేజ్. స్లోగా వెళ్తే 32-35 వస్తుంది. 80-100 32 అలా వస్తుంది. బట్ ఆ రోడ్స్ అన్నీ ఇంకా ఈ బండితో అంటే వి విల్ డ్రైవ్ ఇట్ అప్ అంతే. అది ఆల్పైన్ స్టార్స్ బ్రో నీది? అన్ని సోలేసేనా? మొత్తం ఇది సోలేస్. షూస్ వచ్చేసి
షూస్ ఒరాజో అనుకో. ఓరాజో గ్లౌస్ వైటారా. వైటారా కంప్లీట్ యాక్చువరా. లేదు బ్రో, ఇది ఆక్సర్, ఇది రైనాక్స్, ఇది రైనాక్స్, ఓకే ఇది ఆక్సర్, ఇది వచ్చేసి ఇది ఏదో అంత పేరు గుర్తులేదు బ్రో, ఈగో ఇటలీ సంథింగ్ ఏదో. ఇవి బాగలేవు బ్రో, ఇవి వాటర్ ప్రూఫ్ అన్నారు కానీ, వాటర్ రెసిస్టెంట్ అన్నారు కానీ వాటర్ వెళ్ళిపోతాయి రెయిన్లో. ఓకే నీవి యాక్చువల్లీ వాటర్ రెసిస్టెంట్ అని చెప్పి కొన్నాను, బట్ ఇప్పుడు అంత ఎక్కడ చూడడానికి అవ్వలేదు, చూడాలి మేబీ. కేరళ రైడ్లో ఫుల్ రెయిన్స్ బ్రో మాకు. ఓకే నేను వెళ్ళినప్పుడు రెయిన్స్ లేవు, అంటే ప్రాబ్లీ అయింది అలా. సో ఎలా ఓన్లీ పవరా లేదంటే నార్మల్ పెట్రోల్? నేను పవర్ నార్మల్ పెద్ద తేడా అయితే లేదు బ్రో. ఓకే ఇది కూడా మీది ఈటో మోడిఫికేషన్ చేయించారు లేదంటే స్టాకే బ్రో. ఓకే బ్రో.